హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. ఈరోజు నేను నాగపూర్ వెళ్తున్నాను. సికింద్రాబాద్ టు రాయ్పూర్ ఎక్స్ప్రెస్ ఎక్కామంటే మార్నింగ్ 8 o'clockకి మనం నాగపూర్ వెళ్తాం. థర్డ్ ఏసీ టికెట్ సికింద్రాబాద్ నుంచి నాగపూర్కి 1000 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు మనం నాగపూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, హెరిటేజ్ బిల్డింగ్ చాలా చాలా బాగుంటుంది. ఆన్లైన్లోనే రూమ్ బుక్ చేసుకున్నాము. 2000 రూము, చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తుంది నాగపూర్ సిటీని. చాలా చాలా బాగుంటుంది. వెల్ ఎస్టాబ్లిష్డ్ మెట్రో, అలాగే విశాలమైన రోడ్లు, ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్లో ఆటోస్ ఉంటాయి, బ్యాటరీ ఆటోస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఆటో. ఇలాంటి ఆటోల వల్ల ట్రాఫిక్ బాగా తగ్గుతుంది. ఎందుకంటే అది ఒక బుల్లెట్ బండి అంత ఉంటుందంటే ఆటో, ఒక 5గురు జర్నీ చేయొచ్చు. ట్రాఫిక్ బాగా కంట్రోల్ అవుద్ది. తొందరలో హైదరాబాద్ రావాలని కోరుకుంటున్నా. ఈ ఆటోలు హైదరాబాద్ ట్రాఫిక్కి చాలా అవసరం కూడా. సౌత్ ఇండియన్ హోటల్కి వచ్చాము. సాంబార్ ఇడ్లీ, పన్నీర్ మసాలా దోశ తిన్నాం. చాలా చాలా బాగుంది టిఫిన్. అక్కడి నుంచి నాగార్జున కోటకి బయలుదేరాను. ఇప్పుడు మీరు చూస్తుంది నాగార్జున కోట. ఈ కోట చూడటానికి వెళ్ళాను నేను. ఈ కోట హిస్టరీ అంతకుముందు నాకేం తెలియదు, కానీ ఈ కోటను చూడంలోనే చరిత్ర మనకు మిగిల్చిన సాక్ష్యాల్లో ఇది ఒకటి అనిపించింది అనమాట. అంత బాగుంటుంది ఈ కోట. ముఖ్యంగా మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఎంట్రన్స్ చూడటానికి వెళ్ళొచ్చు మనం ఆ కోట దగ్గరికి. అంత బాగుంటుందన్నమాట. ఈ నాగార్జున కోట నాగపూర్కి 40 కిలోమీటర్ దూరంలో విశాలమైన ప్లేస్లో ఉంటుంది. ఒక విశాలమైన మైదానంలో ఈ కోట ఉంటుంది. కంప్లీట్ స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇక్కడ గుడి ఉంది. వావ్. ఓహో, ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉంది. అబ్బో సూపర్, ఇది వెరైటీగా. ఇది లోపలికి దారి. ఏం గుడి? ఇది అమ్మవారి గుడి. కిందకి దిగడానికి చాలా మెట్లు కూడా ఉన్నాయి. అలాగే కింద కోనేరు ఉంది. భోంస్లే రాజులు సమ్మర్లో కూల్గా ఉండటం కోసం ఇలా కట్టుకున్నారు. కింద రూమ్స్ ఉన్నాయి అన్నమాట. ఛాంబర్స్ కింద రూమ్స్ ఉన్నాయి. పైకి చల్లగాలి కూడా వస్తుంటుంది మనకి. అంత కూల్గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి అండర్ గ్రౌండ్ దారులు ఉన్నాయంట, రహస్య మార్గాలు బయటికి. ఎవరైనా దండయాత్ర చేసినా
లోపల నుంచే అలా బయటికి వెళ్ళిపోవడానికి కూడా దారులు ఉన్నాయంట. అక్కడ డిస్ప్లేలో కోట ఈ మధ్య కొంచెం పటిష్టంగా తయారు చేశారు, అంతకుముందు మరీ అధ్వానంగా ఉండేదంట. అలాగే అప్పుడు వాడిన కత్తులు, నాణ్యాలు అవన్నీ కూడా ఉన్నాయి. బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ ఉన్నాయి చూడండి కోట. లోపల ఉన్న నిర్మాణాలన్నీ కూడా పడిపోయాయి, ఏం లేదు, చుట్టూ వాల్ మాత్రమే మిగిలింది. ఆ వాల్ను కూడా ఈ మధ్య కొంచెం పటిష్టంగా తయారు చేశారు, లేకపోతే అది కూడా పోయేదేమో. ఈ కోటను రఘుజీ భోస్లే 1740లో నిర్మించాడనమాట. నాగార్ధన్ పురాతన నందివర్ధన్ వాకాటకుల మొదటి రాజధాని. 18వ శతాబ్దంలో గోండు పాలకుడు బఖ్త్ బులంద్ ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆయన దగ్గర నుంచి రఘుజీ భోస్లే ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఫిబ్రవరి 14, 1755న రఘుజీ భోస్లే మరణించాడు. ఆయన మరణించినప్పుడు ఆయన 6 భార్యలు, 7 లవర్సు అందరూ కూడా ఆయనతో పాటు ఆయన చితి మీద తమను తాము దహనం చేసుకున్నారంట. మొత్తం 13 మంది భార్యలు ఆయనతో పాటు సతీ సహగమనం చేశారంట. ఇది చాలా పెయిన్ఫుల్ స్టోరీ. నాగపూర్ రాజ్యాన్ని 18వ శతాబ్దం మరియు 19వ శతాబ్దంలో విజయవంతంగా పరిపాలించిన మరాఠా భోంస్లే రాజవంశం 1853లో ల్యాబ్స్ సిద్ధాంతం ప్రకారం మగవారసుడు లేకపోవటం వల్ల వాళ్ళ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలపాల్సి వచ్చింది. ఇక ఈ కోటకు దగ్గరలో ఒక 5 కిలోమీటర్ల దూరంలో రామ్టెక్ అని ఒక కొండ మీద గుడి ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ, ఇప్పటి వరకు నేను చూసిన టెంపుల్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. నెక్స్ట్ వీడియోలో ఆ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.